నా ప్రియమైన బిడ్డ, నీ జీవితములో ఏమి అనుభవించాలో ఏది పొందుకోవాలో అది పొందుకోలేకపోతున్నావు కదా. అయితే కారణము నేను నిజమైన దేవుడనని నీవు తెలుసుకోకపోవడం. ఎందుకంటే సర్వ ప్రపంచాన్ని సృష్టించిన ఏకైక దేవుడను నేనే, సర్వ సృష్టికర్తను, మొదటివాడను, కడపటివాడను, అల్పయు ఒమేగయు, సర్వాంతర్యామిని నేనే. నీవు చదువుకున్న చదువును బట్టి ఉద్యోగం రాలేదని, ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతకాలని అసంతృప్తితో ఉన్నావా? తృప్తి లేని జీవితం జీవిస్తున్నావా? ఉద్యోగం లేకపోతే నాకు వివాహం ఎలా జరుగుతాది అని అనుకుంటున్నావా? నిజమే, నేను నీకు బంగారు భవిష్యత్ తును ఇవ్వాలని ఆశపడుతున్నాను. అయితే నీవు నేను ఎవరినో నీకు తెలుసా? నా మాటలు విన్నావా? నా గురించి తెలిసిన వాడవు అయితే నీవు నా సన్నిధికి రావాలని, నా సన్నిధికి వస్తే నేను నీకు సమస్తాన్ని ఇస్తానని నీవు అనుకోలేదా? నీ జీవితములో ఏది పొందుకోవాలన్నా నేను తప్ప నీకు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే సమస్తాన్ని సమకూర్చేవాడిని నేనే, సమస్తాన్ని తీసుకునేవాడిని నేనే. నాయందు విశ్వాసము కలిగి నాకు మొరపెట్టినట్లయితే నేను నీవు అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వగలిగే సమర్థుడను, ఏకైక దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను. నేనే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని, నేనే నీకు మంచి భవిష్యత్తు ఇచ్చేవాడిని, నేనే నీకు మీ కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చేవాడిని నేనే. కాబట్టి నీవు విశ్వాసముతో ఏది అడిగినా నేను తప్పనిసరిగా ఇస్తాను. ఎన్ని గ్రంథాలు చూసినా, భగవద్గీత గాని, ఋగ్వేదము గాని, గీతా పారాయణం గాని, మహాభారతం గాని, రామాయణము గాని, పురాణాలు గాని, ఎన్ని ధర్మాలు ఉన్నా అన్ని ధర్మాలకు ఏకైక దేవుడను నేనే. పరిశుద్ధ గ్రంథము తెలిసి ఈ వాక్యము చదువుము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నాదాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యు నాను. భయపడకుము, నేను నీ దేవుడనైయున్నాను. దిగులుపడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయు వాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీకు ఏ సహాయము కావాలన్నా, ఏది పొందుకోవాలని భయపడక నన్ను అడగమని చాలాసార్లు చెప్పాను. నన్ను అడగడం మర్చిపోతున్నావు. నేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీలో ఉన్న బైబిల్ తొలగిస్తాను. నువ్వు అనుకున్నది నేను ఇచ్చి నిన్ను బలపరుస్తాను. కాబట్టి నీవు చదువుకున్న చదువులు బట్టి నీకు ఏ ఉద్యోగము కావాలో అక్కడికి వెళ్లి ఇంటర్వ్యూలో వారు అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను నీకు ఉద్యోగము ఇస్తాను. నీ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా ఫలించినట్లుగా నీ జీవితాన్ని మార్చివేసే ఏకైక దేవుడను నేనే. ఇక నుండి అయినా అనుమానించక ధైర్యముతో నేను ఇస్తానని నమ్మకముతో అడుగుము. నేను నిన్ను బలపరుస్తాను, సమస్తమును సమకూరుస్తాను. నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రిందివానిగా ఉంచను. నిన్ను తలగా పెడతాను గాని తోకగా పెట్టను. నీ ప్రభుడను నీ దేవుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.